90% ఆఫ్ మొబైల్ ఫోటోగ్రాఫర్స్కి ఈ 6 టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి అస్సలు తెలియదు. ఎందుకంటే ఇవి కొంతమందికే తెలిసిన అడ్వాన్స్ టిప్స్ అండ్ ట్రిక్స్. ఈ అడ్వాన్స్ టిప్స్ అండ్ ట్రిక్స్ని యూజ్ చేసి మీరు మీ మొబైల్లో డిఎస్ఎల్ఆర్ లైక్ ఫొటోస్ అనేవి క్యాప్చర్ అయితే చేయొచ్చు. నాకు జస్ట్ 6 మినిట్స్ టైం ఇవ్వండి. ఈ 6 మినిట్స్లో మీకు ఈ 6 టిప్స్ అండ్ ట్రిక్స్ని ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. చాలామంది ఫోటోగ్రాఫర్స్ తప్పుగా చెప్పారు. ఎప్పుడు లో యాంగిల్లోనే షూట్ చేయమని చాలా తప్పుగా చెప్పారు. దీనికి ప్రూఫ్ మీకు రాబోయే 1 మినిట్లో తెలిసిపోతుంది. ఒకసారి ఈ 2 ఫొటోస్ని చూడండి. ఇది ఫోటో నెంబర్ 1, ఇది ఫోటో నెంబర్ 2. ఈ ఫోటోని లో యాంగిల్లో అండ్ ఈ ఫోటోని హై యాంగిల్లో తీయడం జరిగింది. సో ఈ ఫోటోని లో యాంగిల్లో తీయడం వల్ల నాకు ఫోర్గ్రౌండ్లో లీవ్స్ అనేవి వచ్చాయన్నమాట. అండ్ సబ్జెక్ట్కి మొబైల్కి ఒక ఐ లెవెల్ మెయింటైన్ అయితే అయింది. సో దీనివల్ల ఫోటో అనేది యూనిక్గా ఇంట్రెస్టింగ్ అయితే వచ్చింది. ఈ ఫోటోని హై యాంగిల్లో తీయటం వల్ల సబ్జెక్ట్కి పైన ఫోర్గ్రౌండ్ అనేది క్రియేట్ అయితే అయిందనమాట. ఇది కొబ్బరి మట్ట చూస్తున్నారు కదా, సో అది ఫోర్గ్రౌండ్లో యాక్ట్ అయితే చేసింది. దీనివల్ల ఈ ఫోటో కూడా యూనిక్గా అయితే వచ్చింది. అదే ఈ ఫోటోని హై యాంగిల్లో అండ్ ఈ ఫోటోని లో యాంగిల్లో తీసుంటే నేను చెప్పిన ఫోర్గ్రౌండ్ అండ్ ఇవన్నీ వచ్చేవైతే కాదు. ఒక్క యాంగిల్లో మార్చడం వల్ల మీ ఫొటోస్ బాగా వస్తాయా అంటే రావు. ఇక్కడే మన సెకండ్ టాపిక్ వస్తుంది. అదే ఈ ఒక్క లైటింగ్ని మీరు మాస్టర్ చేస్తే మీ మొబైల్ ఫొటోస్ కెమెరాతో తీసిన ఫొటోస్ లాగైతే వస్తాయి. కానీ చాలామంది ఈ లైటింగ్ అనేది తప్పుగా యూజ్ అయితే చేస్తుంటారు. ఇప్పుడు నేను సింపుల్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీ సబ్జెక్ట్ పైన మీరు డైరెక్ట్ లైట్ పడేటట్లు చూసుకోవాలన్నమాట. లైక్ ఇలాగా. కొంచెం డ్రామాటిక్ లుక్ కోసం మీ సబ్జెక్ట్ పైన లైటింగ్ 45 degrees పడేటట్లు చూసుకోవాలి. లైక్ ఇలాగా. ఇంకా కొంచెం డ్రామాటిక్ లుక్ కోసం మీరు బ్యాక్ లైటింగ్లో షూట్ అయితే చేయొచ్చు. లైక్ ఇలాగా. మరి లైటింగ్ గురించి అయితే నేర్చుకున్నారు, కానీ లైటింగ్ని ఎలా కంట్రోల్ చేయాలో కూడా నేర్చుకోవాలి కదా. ఈ ఒక్క హిస్టోగ్రామ్ని మీరు అర్థం చేసుకుంటే మీరు లైటింగ్ కంట్రోల్లో మాస్టర్ అయిపోతారు. ఇది హిస్టోగ్రామ్. దీని ఒక లైటింగ్ని చూపించే గ్రాఫ్ అని అయితే అనొచ్చు మనం సింపుల్గా. హిస్టోగ్రామ్ యొక్క లెఫ్ట్ సైడ్ బ్లాక్స్ని డినోట్ చేస్తుంది అండ్ రైట్ సైడ్ వైట్స్ని డినోట్ చేస్తుంది. ఒకవేళ హిస్టోగ్రామ్లో ఉండే గ్రాఫ్ లెఫ్ట్ సైడ్ వెళ్ళింది అనుకోండి, మీ ఇమేజ్ అండర్ ఎక్స్పోజ్ అవుతుంది. అదే రైట్ సైడ్ వెళ్తే ఓవర్ ఎక్స్పోజ్ అవుతుంది. అదే గ్రాఫ్ ట్రయాంగిల్ని ఫామ్ చేస్తే అప్పుడు మీ ఇమేజ్ వెల్ ఎక్స్పోజ్డ్గా అయితే ఉంటుంది. సరే, మరి లైటింగ్ గురించి అయితే నేర్చుకున్నారు, కానీ ఫ్రేమింగ్ కరెక్ట్గా ఉంటేనే కదా ఫోటో బాగా కనిపిస్తుంది. మీ ఫొటోస్లో సరిగ్గా కాంపోజిషన్ లేకపోతే మీరు ఎన్ని ఫొటోస్ తీసినా అవి ఎప్పటికీ బాగా కనపడవు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటోని చూడండి, ఏమి ఇంట్రెస్టింగ్గా లేదు కదా. ఇప్పుడు కాంపోజిషన్ యూజ్ చేసి ఈ ఫోటోని ఇక్కడికి తీసుకొచ్చాం. ఇప్పుడు చెప్పండి, ఈ ఫోటో బాగుందా, ఈ ఫోటో బాగుందా? ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఫోటోని చూడండి, ఏది ఇంట్రెస్టింగ్గా లేదు కదా. సో ఇప్పుడు ఈ ఫోటోని కాంపోజిషన్ యూజ్ చేసి ఇక్కడికి తీసుకొచ్చాం. ఏ ఫోటో బాగుంది? సో ఇదే అన్నమాట కాంపోజిషన్ రూల్స్ అనేవి దండిగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. లైక్ రూల్ ఆఫ్ థర్డ్స్, లీడింగ్ లైన్స్, డయాగనల్. సో దండిగా ఉన్నాయన్నమాట. సో అవన్నీ నేర్చుకొని మీ ఫొటోస్ని అపీలింగ్గా అయితే మార్చుకోవచ్చు. కాంపోజిషన్ గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఒక అడ్వాన్స్ అండ్ పవర్ఫుల్ టూల్ గురించి మాట్లాడుకుందాం. మీటరింగ్లో మనకు 3 టైప్స్ అయితే ఉంటాయి. స్పాట్ మీటరింగ్ మనకు కాంట్రాస్టీ సీన్స్ అండ్ బ్యాక్ లైటింగ్ సిచ్యువేషన్స్లో యూజ్ అయితే చేస్తారు. సెంటర్ వెయిటెడ్ మీటరింగ్ని మనం పోర్ట్రేట్స్, క్లోజప్ షాట్స్ అండ్ సెంటర్ వెయిటెడ్ సబ్జెక్ట్స్లో ఉన్నప్పుడు యూజ్ అయితే చేస్తారు. మ్యాట్రిక్స్ మీటరింగ్ని మనం లార్జ్ ఆబ్జెక్ట్స్ అండ్ ల్యాండ్స్కేప్ ఫొటోస్ తీసేటప్పుడు యూజ్ అయితే చేస్తారు. మీరు ప్రో మోడ్లో వెళ్ళి ఐఎస్ఓ అండ్ షటర్ స్పీడ్ని మాన్యువల్లో సెట్ చేసి ఈ మీటరింగ్ని యూజ్ చేస్తే అవి పనిచేయవన్నమాట. మీ ఐఎస్ఓ అండ్ షటర్ స్పీడ్ని ఆటో మోడ్లో అయితే పెట్టాలి. సో ఫ్రెండ్స్, ఇక మన లాస్ట్ 6th టిప్ వచ్చేసి ఎక్స్పోజర్ బ్రాకెటింగ్. సో మీ దగ్గర ఒక బడ్జెట్ మొబైల్ కనుక ఉంటే ఈ ట్రిక్ని యూజ్ చేసి మీరు ఫొటోస్ అనేవి చాలా మంచిగా అయితే తీయొచ్చు. సో ఆ ట్రిక్ ఎలా పనిచేస్తుంది ఇప్పుడు చెప్తాను చూడండి. సో అయితే ఉంది. సో ఇది వచ్చేసి శాంసంగ్ F13 9,000 రూపీస్ అనమాట ఫోన్ ఇది. సో ఏమైనా నాయిసెస్ వస్తే ఐఎమ్ సారీ ఫ్రెండ్స్. మనం నార్మల్ ఫోటో క్లిక్ చేస్తే చూడొచ్చు ఎంత నల్లగా అయితే వస్తుంది కదా. సో క్లిక్ చేస్తే ఫోటో అనేది ఏమంతగా రాదనమాట. సో ఇక్కడ మీరైతే చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ ట్రిక్ కోసం మనకి 2 యాప్స్ అయితే కావాలన్నమాట. ఒకటి ఓపెన్ కెమెరా యాప్, 2 వచ్చేసి
వైబ్రెన్స్ హెచ్డిఆర్ అనే ఒక యాప్ అయితే కావాలి. సో ఇది ప్లేస్టోర్లో అయితే లేదు. నేను కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇస్తాను. సో మీకు ఆ ఛానల్లో అయితే ఈ యాప్ అనేది దొరుకుతుంది. సో వెళ్ళి ఇన్స్టాల్ అయితే చేసేసుకోండి. సో ఓపెన్ కెమెరా యాప్ని ఓపెన్ చేయగానే ఇక్కడ మీరు సెట్టింగ్స్లోకి వెళ్తే, సో ఫోటో సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మీరైతే చూడొచ్చు ఎక్స్పోజర్ బ్రాకెటింగ్ అయితే ఉంది కదా. సో దీనిలోకి వెళ్తే మీకు ఇక్కడ 3 ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు 5 ఫొటోస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ నేను 3 ఫొటోస్ని రికమెండ్ అయితే చేస్తాను. సో నేను ఆల్రెడీ సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇది సెలెక్ట్ అయిన తర్వాత మీకు ఇక్కడైతే చూడొచ్చు ఎక్స్పో అనేది కనపడుతుంది కదా. సో మీ ఎక్స్పోజర్ బ్రాకెటింగ్ అనేది యాక్టివేట్ అయితే అయిందనమాట. సో ఇప్పుడు ఫోటో అనేది క్లిక్ చేద్దాం. ఇక్కడ మీకు 3 ఫొటోస్ని అయితే క్యాప్చర్ అయితే చేస్తుంది. సో ఫ్రెండ్స్ ఇదేనమాట వైబ్రెన్స్ హెచ్డిఆర్ అనే యాప్. సో యాప్ను ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ ఓపెన్ ఫొటోస్ అయితే కనపడుతున్నాయి కదా. సో దానిపైన క్లిక్ చేయగానే మీరు క్లిక్ చేసిన 3 ఫొటోస్ని ఇక్కడ సెలెక్ట్ అయితే చేసేయండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ 3 ఫొటోస్ని సెలెక్ట్ చేయగానే మీకు ప్రాసెసింగ్ పడిన తర్వాతే మీకు ఇక్కడైతే చూడొచ్చు. సో ఫోటో అయితే ఎంత బాగా వచ్చిందో. సో మీకు నార్మల్గా తీస్తే ఫోటో అనేది ఇలా రాదనమాట. సో ఆ 3 ఫొటోస్ని మెర్జ్ అయితే చేస్తుంది అనమాట. ఆ 3 ఫొటోస్ని మెర్జ్ చేయడం వల్ల సో ఈ రిజల్ట్ అయితే వస్తుంది అనమాట మీరు. అండ్ ఇక్కడ మీరు కొంచెం ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. బ్రైట్నెస్ తగ్గియడం, ఇక్కడ కాంట్రాస్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు దండి ఉన్నాయి. సాచురేషన్ ఉంది, ఇక్కడ వైట్ బ్యాలెన్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. సో మీరు కావాలంటే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరైతే సేవ్ చేయొచ్చు అనమాట ఇది. సో సేవ్ చేయగానే డైరెక్ట్ మీ గ్యాలరీలోకి అయితే సేవ్ అయితే అయిపోతుంది.